ఏంట్రా ఇది? నేను తాగని తెలుసు కదా, వేరే దగ్గరికి వెళ్ళి తాగొచ్చు కదా. పక్కబో. నేను చాలా తాగాలి, మీరు పక్కబడే. అమ్మా చూసావా మావా, తాగుతున్నాడు కదా బలుపు. మళ్ళాగా థమ్సప్ బ్యాచ్ కదా మావాడు, టక్కున మాటనిస్తాడు. ఒకవేళ ఇక్కడ నుంచి పంపించినా ఇక్కడ కాకపోయినా ఏ వయసులోనే తాగొచ్చు అనే ధైర్యం మా వాడికి. మామోయ్ థమ్సప్ రెడీ అంటే తాగుదాం దా. మీతో తిరుగుతూ మిమ్మల్ని చూస్తూ వాడు మీలానే తయారవుతాడు, కానీ వాడు తాగుపోతాడు ఎందుకు అవుతాడు మావా? మీలానే ఏదో థమ్సప్ బ్యాచ్ కలిపి అది తాగుతూ బతికేస్తాలే. అమ్మయ్యా, ఇంకెన్నెళ్ళే మావా, ఇన్నాళ్ళు థమ్సప్తో గడిపేశాం, ఇంకొన్ని నెలలు పోతే ఎటు పోతాం? పోయారులే నా కొడుకులు, తాగని వాళ్ళు ఎందుకులే అని చెప్పి ఒక మూలం పడేస్తారు. ఒక్క ఎడుపు కూడా ఎడవకుండా దినం రోజు దెంగి తాగుతారు. మనం ఉండంగా చూసి తాగడానికి. ఈ జీవితాన్ని థమ్సప్తో గడిపేద్దాం. థమ్సప్ ఉన్నంతకాలం మనం తాగమని ఎవరు అడగరు. ఏం మావా, ఉంటా మరి. కానీ మావా, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను, ఏం తాగలేదు వీళ్ళు అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత అదే నలుగురు ఏం తాగారా వీళ్ళు అని అనుకునేలా ట్రై చేయండి మావా. ఆ మందులో ఒక మత్తు ఉంటుంది. రే, రూమ్ లో పెట్టిన బీర్ కేసు ఎక్కర్రా? తీసుకెళ్ళిపోయారుగా మామా. ఎవర్రా? ఆ థమ్సప్ బ్యాచ్ ఇద్దరు పొద్దున్నే కేసు తీసుకొని పొలం గట్టుకెళ్ళారు మామా. వాళ్ళ వాళ్ళు తాగడానికి వెళ్ళారా? మా ఆయన తాగడానికి వెళ్ళారా? థమ్సప్ బ్యాచ్ ఇద్దరు తాగడానికి వెళ్ళారా? మనోళ్ళు ఇద్దరు వచ్చేసారు. ఇదిగో చెరువు గట్టుకెళ్ళి మందు మొత్తం తాగేసాం. మిగతా వాళ్ళకి మందు సరిపోతుందో లేదో, ఎందుకైనా మంచిది 2 కేసులు తెప్పించండి. అలాగే మా. వైన్స్ లో కల్తీ మందు వస్తుందంట, ఎందుకైనా మంచిది కొంచెం చూసి తీసుకో. నువ్వే మంచి వైన్స్ చూసి తెచ్చే మామ. తాగుబోతువా నువ్వు? తాగుబోతువా? నీ తాగుబోతానని చూపించడానికి నా ఇల్లు దొరికిందారా నీకు? 25 ఏళ్ళుగా తాగని వాళ్ళని 10 నిమిషాల్లో మార్చగల మోడి పెట్టవారా నువ్వు? మందు అలవాటు లేకపోతే ఈ పాటికి మంచి ఉద్యోగంలో ఉండేవాడివి. నిన్ను ఇంతలా తాగొద్దని చెప్తున్నా, మందుని వేలాడుతున్నా సిగ్గులేదా నీకు? ఛీ, ఏదో 4 చిల్లర ముచ్చలు చెప్పి 4 మాయమంటలు చెప్తే వాళ్ళు తాగుతారేమో, కానీ ఇంట్లో ఉండి తాగాలంటే వాళ్ళిద్దరిని మార్చే సరిపోదు. ఆయన తాగాలి, వీడు తాగాలి, వాడు తాగాలి, నేను తాగాలి, ఈ ఇంట్లో మొత్తం తాగాలి. కానీ ఇంకెవరు తాగరురా, ఎవ్వరు తాగరు. రేయ్, నువ్వు చెప్తేనేగా వాళ్ళు తాగింది. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిన 4 రోజుల్లో ఇంట్లో థమ్సప్ తప్ప ఏమున్నదరా వాళ్ళకి? విను, ఇన్నేళ్ళు ఈ ఇంట్లో ఈ ఊరిలో తాగకుండా ఉన్నాను. ఈ ఇంట్లో ఉండేవాడు థమ్సప్ తాగేవాడు కావాలి, కానీ నీలాడు తాగుబోతు కాదు. అసలు థమ్సప్ ఒకటే తాగాలి నువ్వు అంటున్నావు, అసలు మాకేం కావాలో నీకు తెలుసా? తాగొద్దు అని నువ్వు అంటున్నావు, దెంగి తాగుదాం మేము అనుకుంటున్నాం మావా. తాగడం తాగుపోతానం గురించి మనం మాట్లాడుకోవద్దు మామా. ఇంటికి పిలిచి మందు పోయకుండా థమ్సప్ పోసినా ముఖం మీద చిరునవ్వుతో బయటికి వెళ్లి వైన్స్ లో తాగుతున్నాడే, అది మామ తాగుబోతుతనం అంటే. బయటికి వెళ్ళి తాగొచ్చి సైలెంట్ గా పడుకున్నాడే, అది మామ తాగుబోతుతనం అంటే. మామ ప్లీజ్ మీరు ఆగండి. నేను ఇలా మాట్లాడినా ఇంట్లో థమ్సప్ తాగానంటావేమో. ఇన్నాళ్ళు ఆ థమ్సప్తోనే బతికాం. మేము ఎక్కడికి వెళ్ళినా మందు తాగొచ్చనే ధైర్యం ఇచ్చాడు మామ ఇతను మాకు. ఆ ధైర్యం ఇచ్చాడు.
ఎట్టెట్టా నేను ఇంట్లో మంది తాగొద్దా, ఈయన ఇంట్లో తాగొద్దా, పచ్చి తాగుబోతోలేనా ఇంట్లో ఎవరూ తాగొద్దా, ఎప్పుడు ఇంట్లో మందు ఉండాలని చూస్తాడే, ఇతనికి మాత్రం థమ్స్అప్ పోయడం కరెక్ట్ కాదు మామ. మామ ఎప్పుడు నువ్వు తెచ్చే థమ్స్అప్ తాగుతుంది ఇల్లు, కానీ మాకేం కావాలో నువ్వు తెలుసుకోవాలి మామ. ఒకటి మాత్రం నిజం మామ, భూమి మీద తాకుండా మాత్రం ఉండలేం మామ. సార్ మీరు ఇవేం పట్టించుకోకండి. మీరు అన్నట్టు ఏదో 4 మాయమాటలు విని వాళ్ళ మాట. ఇన్నేళ్లు వాళ్ళు థమ్స్అప్ తాగుతుంటే దాని మీద ఉన్న ప్రేమ వల్ల ఇష్టం వల్ల అనుకున్నా, కానీ అది నా మీద ఉన్న భయం వల్ల తెలిసినట్టు చేసావు కదరా. నువ్వు తాగొద్దు తాగొద్దని ఎందుకు అంటున్నారో తెలుసారా నీకు? ఎక్కడ నీతో కలిసి తాగుతానని భయం రా నాకు. చిన్నప్పుడు నేను థమ్స్అప్ తాగడం అలవాటు చేసుకున్నాను. ఎవరు ఏ సీటింగ్కి పిలిచినా వెళ్లకుండా దూరంగా ఉన్నాను. ఆ తర్వాత థమ్స్అప్ పేరా నా ప్రాణం, థమ్స్అప్ పేరా నా లోకం. నాకు ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, ఎందుకో తెలియదురా. ఇలా అయిపోయాను అంతే. మందు తాగాలన్న ఆలోచన లేదురా, అందుకే నేను తాగొద్దన్నాను రా. ఎలాగైనా సరే మందు మానిపిద్దాం అనుకున్నాను. వీళ్ళందరితో పాటు నీకు థమ్స్అప్ ఇద్దాం అనుకున్నాను రా. నువ్వే గెలిచావురా. సార్ మారిపోయాను రా. ఏ బ్రాండ్ తాగుతారో కనుక్కో, అందరం అదే తాగుదాం.